లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని అడ్జేస్తాం ఇచ్చేస్తాం, అవినీతి కుటుంబం, అక్రమాలు చేసిరు, తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకున్నారు, బతుకులు సర్వనాశనం చేసిరు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మాట్లాడింది, అధికారంలోకి వచ్చినాక మాట్లాడింది, అరెస్ట్ చేస్తామన్నది, మంత్రులు చెప్పారు, దీపావళి ముందే వస్తుందన్నాడు, సంక్రాంతికి గొర్రెలను ముందే వస్తామన్నారు, దసరాకు సంక్రాంతికి ముగ్గులు ముందే వేస్తామన్నారు. ఏమేమి ముగ్గులేడవా, మీ కోసులేడవా, మీ పటాకులేడవా? ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ప్రజలు? వాళ్ళ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్స్లో కానీ టీచర్స్లో కానీ 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇవాళ 14 నెలలు వస్తున్నది. ఇవాళ ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. అడగండి, యువకులు అడగాలి. ఎలక్షన్ కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే గల్లబట్టి అడుగుండ్రి, 56,000 రూపాయలు మాకు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? గల్లబట్టి అడిగి ఓటేయండి, ఇస్తే ఓటేయండి. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నియమిస్తామన్నారు. 20,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చింది 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్, మరి 50 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు? అడుగురి, ఇలా కలవట అడుగురి. నిరుద్యోగ యువత అడగాలి వాళ్ళను, ఏమైంది 2 లక్షల ఉద్యోగాలు ఏమని. ఇవాళ 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ పోయింది. దాంతోపాటు 6 గ్యారెంటీలు పోయినాయి. 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి 22 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయింది. ఇంకా పెండింగ్ ఉందని చెప్పండి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ యాజమాన్యాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ ఆ యాజమాన్యాలు కసితో ఉన్నాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతారా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పండి. 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. ఇలా ఉద్యోగాలకు సంబంధించి కూడా పిఆర్సీ ప్రకటిస్తామన్నారు. 22 నెలలే నా పిఆర్సీ కమిటీ మీటింగ్ లేదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం లేదు, అతిగతలేదు. దానికి మేము గెలిచిన వెంటనే చేస్తామన్నారు. సంవత్సరం కాదు, వెంటనే చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 5 డిఏలు ఇవ్వాలి. 5 డిఏలు ఇవ్వాలి. మేము కొట్టాడితే ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ 5 డిఏలు ఇవ్వాలి. 2023 నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 8,000 మంది ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్కరికి 40-50 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇస్తలేరు. ఇవ్వకుండా ఏం చేసిండు? కేసీఆర్ గిట్నే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 59 సంవత్సరాల నుంచి వయసు 61 సంవత్సరాలకు పెంచాడు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు మొన్న, మేము కూడా 61 నుంచి 64 చేస్తామంటారు. అంటే యువత ఉద్యోగాలు ఇయ్యారిగా, అంటే కొత్తలు ఉద్యోగాలు ఇయ్యారిగా. యువత ఆలోచించాలి. వాళ్ళ మన కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 64 చేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలా జీపీఎఫ్ పైసలు, వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కానీ ఈ విధంగా మొత్తం వ్యవస్థనే సర్వనాశనమైంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓ లేరు, రెగ్యులర్ డిఓ లేరు, రెగ్యులర్ డిప్యూటీ డిఓ లేరు, అసలు విద్యాశాఖ మంత్రి లేడు. ఏమంది కాంగ్రెస్ పార్టీ? ఫస్ట్ ఏమన్నది, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15% బడ్జెట్ కేటాయిస్తాం విద్యాశాఖ చెప్పారు. ఇలా చాక్ పీసులు కొందామంటే పైసలు లేవు.
బాత్రూమ్లు కడుగుదామంటే స్కావెంజర్ లేరు, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ఎక్కువ స్ట్రెస్కు లోనవుతున్నారు, వాళ్ళు పని ఒత్తిడికి లోనవుతున్నారు, ఆజమాయిషీ లేకుండా అయిపోయింది. ఇలా గిన్ని సమస్యలు పెట్టుకొని మీకు ఎందుకు ఓటానో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్పలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీకి మేధావర్గం ఎందుకు ఓటానో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతున్నది. అందుకే వాతావరణం అంతా కూడా మా కోసం కొట్లాడేది మేమన్నా. ఇలా ఉద్యోగుల కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కొట్లాడేది మేము. ఇదే 317 జీవో వల్ల దాదాపు